హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బార్మిక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. పుదీనా పప్పు ఎప్పుడైనా తిన్నారండి మీరు? పుదీనా పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. పుదీనాలో ఉండే ఔషధ గుణాలన్నీ మనకు రావాలంటే ఒకసారి ఇలా పుదీనా పప్పు అయితే చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా దానికోసం నేను కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పునైతే కడిగి పెట్టుకున్నాను. పప్పు మనకి కొంచెం వేస్తేనే చాలా అవుతుంది కదా. నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఒక కట్ట పుదీనాను వలుచుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలన్నమాట. చూడండి, పుదీనాను అయితే శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఒక కట్టలో కొంచెం ఆకైతే సపరేట్గా పెట్టుకోండి, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు, ఇంకా చింతపండు ఏమి వేయట్లేదండి. మామూలుగా మనం పప్పులో చింతపండు వేస్తూ ఉంటాం కదా, కానీ ఇందులో అయితే చింతపండు ఏమీ వేయట్లేదు. రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి చేత్తో మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే ఆ పప్పు అనేది అడుగుని ఉంటుంది, పైన అయితే ఆకులు ఉంటాయి కదా. ఇలా అయిన తర్వాత దీనికి మూత అయితే పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలన్నమాట. ఈ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా ఎవరు ట్రై చేయకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. ఈజీగానే అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. దీన్ని ఒకసారి మ్యాషర్తో అయితే బాగా వెనుపుకుందాము. ఇట్లా వెనుపుకున్న దాన్ని తాలింపు వేసుకుందాం. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి అన్నమాట. మీకు చింతపండు అట్లా వేసుకోలేదు కదా, ఏదన్నా కొంచెం కావాలనిపిస్తే కొంచెం నిమ్మరసం అయితే పిండుకోండి. దీంట్లోకి చింతపండు అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇది అయితే పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నెలో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను. నేను పోపు దినుసులు ఏంటంటే అన్నీ కలిపి పెట్టుకుంటాను అనమాట. అవైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఇందులోకి వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి అవి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 2 వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. పప్పులో ఇంగువ వేసుకోవటం వల్ల స్మెల్ ఉంటుంది, అలాగే అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. ఇందులో ఒక గుప్పెడు పుదీనా అయితే వేస్తున్నాను. కరివేపాకు అయితే వేయొద్దనమాట. పుదీనాన్ని ఆయిల్లో వేయించుకుంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇది పుదీనా అనేది ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా వెనిపి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేసి కలిపేసుకుందాము. అంతేనండి. ఇది కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది పప్పుకి బాగా పడుతుంది, బాగా మగ్గుతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం చేయటమే. అలాగే నేను రైస్లో కలుపుకొని చూస్తే కూడా చాలా బాగుంది. తింటూ ఉంటే మనకి పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పప్పు కలుపుకొని తింటే సూపర్ కదా. నాకైతే బాగా నచ్చింది.